99 టీవీ నేను బ్రహ్మనాయుడు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి బీఆర్ఎస్ మీద మండిపడ్డారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే బీఆర్ఎస్ నేతలు తోకలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నిలువున దోచుకున్నారని చెప్పేసి ఆరోపించారు. బనకచర్ల ద్వారా తెలంగాణ హక్కులు కేసీఆర్ తాకట్టు పెట్టారని విమర్శించారు. అసలు కవిత పార్టీ పెట్టడానికి స్పాన్సర్ ఎవరని ప్రశ్నించారు. ఇవాళ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా కార్యక్రమాలు మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామనే మాట మన రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు. కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతికి విధానంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది. అసలు కేసీఆర్ ఎవడో, కేటీఆర్ ఎవడో, కవితమ్మ ఎక్కడో, హరీష్ రావు ఇంకెక్కడో, వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటికొచ్చిన విమర్శలు వేస్తూ పోతున్నారు, అబండాలు వేస్తూ పోతున్నారు. పచ్చి అబద్ధాలు అనేది అందరికీ తెలుసు. పిచ్చి వేషాలు వేసి తోక ఎక్కువ ఊగిలాడిస్తే కత్తిరించి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు. ఇప్పుడు కవితమ్మ అంటే ఇంకొక పార్టీనో పుచ్చకాయ ఎవడు చూశాడు? దానికి స్పాన్సర్ ఎవరు? ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె దగ్గరికి? లిక్కర్ స్కామ్లో డబ్బులు ఏమైనాయి? ఇంకా అటు చూస్తే 4 స్తంభాల ఆట అన్నట్టు వీళ్ళు నలుగురు కూడా, హరీష్ రావు అంటే, కేటీఆర్ అంటే, కేసీఆర్ అంటే, కవితమ్మ అంట. ఏంటి వీళ్ళు చేస్తూ ఉండేది? నిద్ర లేస్తే కాంగ్రెస్ అని విమర్శ చేయటం తప్పితే ఒక మంచి సలహా, ఒక మంచి పని అనేది లేదు.